దేవునితో 40 రోజులు. హృదయ పరివర్తన చెందుడు, పరలోక రాజ్యము సమీపించి యున్నది. పితా, పుత్ర, పవిత్రాత్మ నామములో మీకు శుభములు కలుగునుగాక. మార్చి 11వ తేదీ 2024 సంవత్సరం. తపస్సు కాలము 4వ సోమవారము. ఇంక శోకములు అంగలార్పులు వినిపించవు. మొదటి పఠనము యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనము నుండి 21వ వచనము వరకు. ఇదిగో, నేను నూతన దివిని నూతన భువిని సృజించెదను. పూర్వ సంఘటనలను ఇక ఎవరును జ్ఞప్తికి తెచ్చుకొనరు. నేను సృజించబోవు వాటిని గాంచి మీరు సదా ఆనందించుడు. నేను కలిగింపబోవు యెరూషలేము సంతసముతో నిండియుండును. ఆ నగర పౌరులు ఆనందముతో అలరారుదురు. నేనును యెరూషలేమును చూచి ఆనందించెదను. నా ప్రజలను గాంచి హర్షింతును. ఆ పట్టణమున ఇక ఏడుపులు గాని సహాయమునకై అంగలార్పులు గాని వినిపించవు. శిశువులకు బాల్యమరణములు ఉండవు. వృద్ధులు నిండు జీవితమును జీవించును. ప్రతివాడు 100 ఏండ్లు జీవించిగాని కన్ను మూయడు. 100 ఏండ్లు రాకమునుపే చనిపోవుట శాపముగా ఎంచబడును. ప్రజలు ఇండ్లు కట్టుకొని వానిలో వసింతురు. ద్రాక్ష తోటలు నాటుకొని వాటి ఫలములు ఆరగింతురు. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 1, 3, 4, 5, 10, 11, 13 వచనములు. అందరూ, ప్రభు, నన్ను విపత్తు నుండి తప్పించినందుకు నిన్ను స్తుతించుదును. ప్రభు, నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి. శత్రువులు నా పతనమును చూచి సంతసింపకుండునట్లు చేసితివి. కనుక నేను నిన్ను స్తుతించుదును. ప్రభు, నీవు నన్ను పాతాళలోకము నుండి వెలుపలికి కొనివచ్చితివి. మృతలోకమునకు ఏగువారి నుండి నన్ను తప్పించి నాకు జీవమును ప్రసాదించితివి. అందరూ, ప్రభు, నన్ను విపత్తు నుండి తప్పించినందుకు నిన్ను స్తుతించుదును. ప్రభువు భక్తులారా, ఆయనను స్తుతించి కీర్తింపుడు. ఆయన నామమునకు వందనములు అర్పింపుడు. ఆయన క్షణకాలము కోపించును. ఆయన అనుగ్రహము మాత్రము జీవితాంతముండును. రేయి దుఃఖము వలన కన్నీళ్లు కారును, కాని వేకువనే ఆనందము చేకూరును. అందరూ, ప్రభు, నన్ను విపత్తు నుండి తప్పించినందుకు నిన్ను స్తుతించుదును. ప్రభు, నీవు నా మొరనాలించి నా మీద దయచూపుము. దేవా, నన్ను ఆదుకొనుము అని వేడుకొంటిని. నీవు నా శోకమును నాట్యముగా మార్చితివి. కనుక నేనిక మౌనముగా నుండక నీ స్తుతులను పాడెదను. నా ప్రభువైన దేవా, నేను నీకు సదా వందనములర్పింతును. అందరూ, ప్రభు, నన్ను విపత్తు నుండి తప్పించినందుకు నిన్ను స్తుతించుదును. సువిశేష పట్టణమునకు ముందు వచనము. హృదయ పరివర్తన చెందుడు, పరలోక రాజ్యము సమీపించియున్నది అని ప్రభువు పలుకుచున్నారు. సువిశేష పట్టణము. నీవు వెళ్ళుము, నీ కుమారుడు జీవించును. అపోస్తలుడైన పునీత యోహాను గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగును గాక. 4వ అధ్యాయము 43వ వచనము నుండి 54వ వచనము వరకు. పిదప యేసు గలిలయకు వెళ్ళెను. ఏలయన ప్రవక్త తన స్వదేశంలో గౌరవింపబడడని యేసే స్వయముగా సాక్ష్యమిచ్చెను. యేసు గలిలయకు వెళ్ళినప్పుడు అక్కడి ప్రజలు ఆయనను ఆహ్వానించిరి. ఏలయన పాస్కా పండుగ సందర్భమున గలిలయ నివాసులు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యములన్నీయు స్వయముగా చూచిరి. అంతటా ఆయన నీటిని ద్రాక్షరసముగా మార్చిన గలిలయలోని కానాను అను పల్లెకు మరలా వచ్చెను. కఫర్నహాములో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండెను. అతని కుమారుడు రోగముతో పడి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయకు తిరిగి వచ్చెనని విని ఆ ఉద్యోగి ఆయన యొద్దకు వెళ్ళి ప్రాణ సంకటములో పడియున్న తన కుమారుని వద్దకు వచ్చి స్వస్థపరచమని ఆయనను ప్రార్థించెను. మీరు సూచకక్రియలను మహత్కార్యములను చూచిననే తప్ప విశ్వసించరు అని యేసు పలికెను. ప్రభు, నా కుమారుడు చనిపోకముందే రండి అని ఆ ఉద్యోగి వేడుకొనెను. నీవు వెళ్ళుము, నీ కుమారుడు జీవించును అని యేసు అతనితో చెప్పెను. అతడు యేసు మాటను నమ్మి తిరిగిపోయెను. మార్గమధ్యమున అతని సేవకులు ఎదురై, నీ కుమారుడు స్వస్థుడైనాడు అని చెప్పిరి. ఏ గంట నుండి బాలునికి ఆరోగ్యము చక్కబడసాగినది అని అతడు సేవకులను అడుగగా,
నిన్న మధ్యాహ్నము 1 గంటకు జ్వరము విడిచినప్పటి నుండి అని వారు చెప్పిరి. మీ కుమారుడు జీవించును అని యేసు తనతో చెప్పిన గంట అదేనని అతడు గ్రహించెను. కనుక ఆ ఉద్యోగి అతని కుటుంబం యేసును విశ్వసించిరి. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచక క్రియ. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. మాపై అమితమైన ప్రేమ కలిగిన తండ్రి, మీరు ఒక్క మాట పలికిన చాలును, మేము స్వస్థత పొందెదము. మేము మా దుష్కార్యముల నుండి వైదొలగి మీయందు విశ్వాసము స్థిరపరచుకొని మీలో పునర్జీవితమును పొంది మీ సత్యమార్గములో వెలుగు పుత్రులుగా జీవించులాగున ప్రసాదించండి. మా బిడ్డలను మీకు సమర్పిస్తున్నాము ప్రభువా. వీరు రాస్తున్న పరీక్షలలో ఉత్తమ ఫలితాలు పొందుటకు మంచి తెలివిని, జ్ఞాపక శక్తిని దయచేసి సహాయము చేయండి ప్రభువు. మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన దైవ వాక్కు ద్వారా అభిషేకించబడి మన నాథుడైన క్రీస్తులో జీవించు యోగ్యతను పునరుద్ధరించుకొనండి. వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ప్రియ మిత్రులకు షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎంతో మందికి ఈ వాక్యము చేరుతుంది. ప్రభువైన క్రీస్తుని ప్రేమ మీకు, మీ బిడ్డలకు తోడైయుండును గాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఆమేన్.